ఇంకేంటిది నిన్న ధరలు పెంచిన సంగతి నాకు తెలియదు. సిగ్గనిపించాలి కదా మంత్రి చెప్పుకోవడానికి బయటికి. ఒకవేళ తెలియకుండానే చేసినా ముఖ్యమంత్రి చేసినా ఎవడన్నా నాకు తెలిసేసి చేసిండా అడిగి చేసినా చెప్పుకోవాలి. దానికంటే ముందు రోజే ప్రకటించారు తెలంగాణలో ధరలు ప్రకటించమని, తెల్లారే పెరిగినాయి. మళ్ళీ ఇవ్వాలి నిన్న అయిన స్టేట్మెంటు నాకు తెలియకుండా పెంచారు మళ్ళీ పెరగనియను. అసలు మాటకు చేతకు పొంతన లేకుంటుండ్రు. జూపల్లి కృష్ణారావు ఆయన మంత్రి బ్రాండ్లు ఎందుకు మార్చిర్రు నాకు తెలియకుండా మార్చిర్రు, లిక్కర్ బ్రాండ్లు నాకు తెలియకుండా మార్చిండ్రు, నోటిఫికేషన్లు నాకు తెలియకుండా ఇచ్చిండ్రు. కమిటీ కా నుంచి వెళ్ళి ప్రాణహిత వచ్చి కలిసేటప్పటికి నీళ్ళే కొత్తగా చేరవు. ఎక్కడెక్కడ వస్తాయో చెప్పుర్రి. అసలు అది ఎక్కడుందో తెలియదు మేడిగడ్డ, అయినా మాట్లాడేస్తారు. ఎమ్మెల్యేల సర్కోసులు ఫీట్లు ఇంకా గమ్మత్తుగా ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి మొత్తం నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో, ఇస్తానని ఉద్యోగాలు ఇయ్యలే మోసం చేసిన మన గవర్నమెంట్ అంటాడు. మళ్ళీ తెల్లారే ప్రభుత్వానికి నాకేం తేడా లేదు, ముఖ్యమంత్రికి నాకేం గ్యాప్ లేదు, వీళ్ళ మధ్యలో పుట్టిస్తున్నారు. ఏంది ఇది? ఏం స్టేట్మెంట్లు? జడ్చర్ల ఎమ్మెల్యే మొత్తం ఈ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది, మంత్రులు ముఖ్యమంత్రులు 30% భూములు అడుగుతున్నారు. ఎవరైనా భూముల పంచాయతీ గురించి వెళ్ళిపోతే నా దగ్గర ఇండస్ట్రీలను కూలగొడతా, నేను తగలబెడతా. ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇంకా విచిత్రం. నా నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి, ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లే, 100 కోట్లు మాకు అప్పేయండి అని ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు. ప్రపంచ బ్యాంకుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చుడే కష్టం కేంద్ర అనుమతి లేకుండా. ఒక ఎమ్మెల్యేకు ఆయన నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి కాబట్టి ఈడ ముఖ్యమంత్రి లేడు, మంత్రివర్గం లేదు, నాకు చక్కగా మా నియోజకవర్గానికి 100 కోట్లు ఇయ్యండి. నియోజకవర్గం కుదబెట్టి తెస్తాడా? ఏం పెట్టి తెస్తాడు వరల్డ్ బ్యాంక్ దగ్గర? ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత అద్భుతంగా. పాపం చెప్పదండి ఎమ్మెల్యే ఏంది అసలు రిజర్వేషన్ ప్రక్రియ తప్పుంది, ఏకంగా చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసిండు. ఇక మా జిల్లాలో ఎమ్మెల్యేలు అయితే పాపం సరే వాళ్ళ పేర్లు తీసుకోలే కానీ మరి అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? సరే వీళ్ళ సర్కస్ ఫీట్లు చూసి, వీళ్ళ అద్భుతమైన విన్యాసాలు, దాన్ని ఏమంటారు పిల్లలు నేర్పేది, చెనవలు చేస్తారు చూడు బాగా, జిమ్నాస్టిక్స్. వీళ్ళది జిమ్నాస్టిక్స్లో పోటీ పడుతున్నట్టు కనబడుతున్నారు అంతా. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరిని మించి ఒకడు ఒక ఐటమ్ గాన్ల కథ తయారైంది వాళ్ళ ప్రభుత్వం. ఇవన్నీ సర్కస్ ఇటు ఆడించుకుంటా, సర్కస్ మాస్టర్ మాత్రం బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు. ఏకంగా వాళ్ళు ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా వ్యాసమే రాసిండు, గ్రామీణ ప్రాంతాల ఊరువాడ ఇక్కట్లు తీర్చరా. కాంగ్రెస్ ఎమ్మెల్యే స్వయంగా. ఇది ప్రపంచ బ్యాంక్ ఉత్తరం వాళ్ళ ఎమ్మెల్యేది.